మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 24 గంటల వికలాంగుల మహాధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. 30 రకాల సమస్యల్ని జిల్లా అధికారులకు 15 రోజుల క్రితం విన్నవించడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు ప్రభుత్వం తీసేసింది. ఆ రేషన్ కార్డులు వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇండ్లల్లో ఇవాళ వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. మొదటి దఫలో ఒక్క వికలాంగుని గిట మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులుగా గవర్నమెంట్ గుర్తించలేదు. వెంటనే గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలం దీర్ఘకాలికంగా ఉద్యమం చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి అధికారుల గిట చెప్పాం. వాటితో పాటు రాజు యువ వికాసం కింద ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొత్త పథకాన్ని ప్రారంభించింది. అందులో వికలాంగులకు ఇవాళ 5% ఇవ్వడంతో పాటు ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి లబ్ధిలో సాధారణ లబ్ధిలో ఇవాళ వికలాంగులకు 5% అదనంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ఒక్కొక్క వికలాంగునికి వాళ్ళ ఒక రాజు యువ కిరణం యూనిట్ ఇస్తే 5 లక్షల రూపాయలు ఇవాళ వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మెదక్ జిల్లాలో వికలాంగుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కేసులు పెట్టడంలో ఇవాళ పోలీసు అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తారు. పోలీసుల వైఖరి మూలంగా ఇవాళ వికలాంగులకు ఈ జిల్లాలో రక్షణ లేకుండా పోతుంది. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 150 రోజులు ఇస్తామని చెప్పేసి జీవో తీసుకొచ్చింది. కానీ మెదక్ జిల్లాలో ఆ జీవోను అమలు చేయడంలో డిఆర్డీ అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వికలాంగులతోటి ప్రత్యేకంగా శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేసి 150 రోజులు పని కల్పించమని చెప్పి చట్టం చెప్తుంటే అధికారులు వల్ల సకలాంగుల గ్రూపులతో కలిపి వల్ల పని చేయించడం మూలంగా వికలాంగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రత్యేకంగా వికలాంగులకు ఉపాధి పని కల్పించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ 30 సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించాం.